ఎందుకంటే మహిళలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు దీపం 1లో మాకు ఆ రోజు గ్యాస్ అందిస్తే మళ్ళీ ఈరోజు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందించేటువంటి ప్రక్రియకు కానీ అదేవిధంగా పేదవాడు కడుపు నింపేటువంటి విధంగా 5 రూపాయలకే ఉదయం, 5 రూపాయలకే మధ్యాహ్నం, 5 రూపాయలకే సాయంత్రం, అంటే 15 రూపాయలు పెడితే పేదవాడు రోజంతా కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్లు ఏదైతే ఈ ప్రభుత్వం ప్రారంభించిందో ఖచ్చితంగా ఇవన్నీ కూడా మేము గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటికీ మించి ఏదైతే మన ఆస్తుల్ని కాజేయాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని రద్దు చేసినటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని కూడా మేము గుర్తుపెట్టుకున్నాం. అంటే ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధిని, మరొక పక్కన ఇంత పెద్ద ఎత్తున సంక్షేమాన్ని తీసుకెళ్లేటువంటి ప్రభుత్వానికి మేము ఓట్లేయడం మా బాధ్యత అని చెప్పి ఏదైతే గ్రాడ్యుయేట్స్ చెప్పారో ఆ మాట నిలబెట్టుకునేటువంటి విధంగా అటు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా కానీ అదేవిధంగా ఇటు కృష్ణా గుంటూరు జిల్లాలో కానీ భారీ ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, ఏదైతే మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్తో ఏదైతే విజయం కూటమి సాధించిందో మళ్ళీ ఎప్పుడు ఏ ఎన్నిక జరిగినా అదే స్ట్రైక్ రేట్కి మించి జరగాలనేటువంటి ఏదైతే ఆయన మాట ఏదైతే ఉందో దాని ప్రకారమే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.